హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ సాయి. సో ఆ, ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా లడ్డు గురించి మాత్రమే చర్చ నడుస్తుంది. మత రాజకీయాల గురించి మాత్రమే చర్చ నడుస్తున్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలను అన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం లడ్డుల గురించి లేకపోతే మతాల గురించి మాత్రమే చర్చ నడుస్తా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ ఎటు తీసుకెళ్తా ఉన్నారు, ఎక్కడెక్కడ చర్చించాల్సిన అంశాలు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు చైతన్య రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సార్. సో అంటే మీరు చూస్తున్నారు, గత కొన్ని రోజులుగా కీలకంగా లడ్డు గురించి చర్చ నడుస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎక్కడ చూసుకున్నా. ఆ, ఏకంగా ఇప్పుడు దాన్ని కొంచెం అప్డేట్ చేసి మండలిలో కూడా చరిత్రలో ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం మండలిలో కూడా మతాల గురించి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన, మండలి చైర్మన్ గారి పైన కూడా మతానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు వీటి గురించి మీరు? సార్, మొట్టమొదటిగా అసలు ఒక పొలిటికల్ జర్నీలో ఎంతసేపటికి ఈ మతాల గురించి, కులాల గురించి ఎందుకు తీస్తున్నారు అనేది అర్థం కావట్లా. ప్రజలకి ఏం మంచి చేద్దామా, ఏం న్యాయం చేద్దామా అనే టాపిక్స్ డిస్కస్ చేయడానికి శాసన మండలి కానీ, శాసనసభలు కానీ పెడతారు. అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు మతాల గురించి మాట్లాడుతూ, లేకపోతే కులాల గురించి మాట్లాడుతూ నిజంగా అచ్చెన్నాయుడు గారు శాసన మండలి యొక్క గౌరవాన్ని మన తుంగలో తొక్కేసినట్టు అయింది. ఈరోజు ఎంతసేపటికి మతాల గురించి అంటే వీళ్ళకి ఓట్ బ్యాంక్గా కావాలన్నప్పుడు ఎలక్షన్స్ టైంలో మాత్రం ఈ మతాలు, ఈ కులాలు, వీటిలో ఉండేటువంటి ప్రజలు కావాలి, దళితులు కావాలి. మరి అదే క్రిస్టియానిటీ గురించి వచ్చేసరికి ఎందుకు అంత చీప్గా మాట్లాడుతున్నారు, ఎందుకు అంత కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు? అంటే వీళ్ళకి ఓన్లీ ఒక ఓట్స్ టైంలో తప్ప మిగిలిన ఏ టైంలో కూడా దళితులంటే గౌరవం లేదు, మర్యాద లేదు. ఒక శాసన మండలి సభలో సాక్షాత్తం గౌరవప్రదమైనటువంటి ఒక చైర్లో ఉన్నటువంటి స్పీకర్ గారిని అలా కులమతాల గురించి ఆయన్ని ఇబ్బంది పెడుతూ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఓకే. సో దీంతో పాటుగా అంటే చెప్పండి చెప్పండి. చెప్పండి సార్. సో దీంతో పాటుగా అంటే ప్రధానంగా వీళ్ళు తిరుమల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పృథ్వీరాజ్ ఆయన పైన, పృథ్వీ ఉన్నారు కదా సినిమా ఇండస్ట్రీ ఆయన పైన ఇట్లాంటి ఆరోపణలు రాగానే విత్ ఇన్ డేస్ లో ఆయన ఆ పదవి నుంచి తొలగించారు, సస్పెండ్ చేశారు. నిజంగా వీళ్ళకి మతాల గురించి అంత విశ్వాసం ఉంటే ఈ రోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించిన వీడియోలు, కొన్ని లేఖలు బహిర్గతమైనప్పటికీ ఈ రోజుకి కూడా చర్యలు తీసుకోలేదు. ఒక మహిళగా మీరేం చెప్తారు వాటి గురించి? సార్, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు కూడా సరైన రీతిలో ఉండట్లేదు. ఎంతసేపటికి మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా, మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేసే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది. అంతకుముందు జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ద్వారా ఒక అమ్మాయి ఎంత ఇబ్బంది పడిందో ఇప్పటికీ కూడా ఆ వార్ నడుస్తూనే ఉంది. ఎక్కడ కూడా అతని మీద యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు బిఆర్ నాయుడు గారు మరి ఒక మంచి ఛానల్ నడిపిస్తూ ఉన్నారు. టీటీడీకి ఒక చైర్మన్ హోదాలో ఉన్నారు ఆయన. మరి అటువంటి వ్యక్తి గురించి ఇంత నీచమైనటువంటి ఘటన బయటపడినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని అతను పదవి నుంచి సస్పెండ్ చేయాలి. అది చేయడం మానేసి అతనే డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, మాకు సంబంధం ఉంది అని చెప్పి అతనంతటా అతనే డైరెక్ట్గా రివీల్ చేసినప్పుడు ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి ఘటనలు ఏం జరిగినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని అటువంటి వారు పార్టీలో ఉండడానికి వీల్లేదని చెప్పేసి సస్పెండ్ చేసినటువంటి సిచ్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని సస్పెండ్ చేయట్లేదు అని అంటే ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అటు జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇటు టీడీపీ నాయకులు కానివ్వండి, ఏ తప్పు చేసినా, మహిళల్ని ఏ విధంగా అసభ్యకరంగా ఇబ్బంది పెట్టినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కూటమి ప్రభుత్వంలో కామాంధులని ఎంకరేజ్ చేస్తాము, ఇది కూటమి ప్రభుత్వం కాదు కామాంధుల ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే ప్రూవ్ చేస్తా ఉన్నారు ఈరోజు. అంటే ఇప్పటి వరకు దాదాపుగా 21 నెలల కాలం అయింది కూటమి అధికారంలోకి వచ్చి. వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని తెచ్చేసామని చెప్తున్నారు. దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న ఏదైతే సూపర్ 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ సూపర్ 6 కూడా మొత్తం అన్ని అమలు అయిపోయాయి అని చెప్తున్నారు. ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? నిజంగా సూపర్ 6 అన్ని అమలు అయిపోయినాయా? వాళ్ళు చెప్పినట్టు ఉద్యోగాలు, పెట్టుబడులు పొంగి పొర్లుతుందా? వీళ్ళు చెప్పినటువంటి
మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో ఉద్యోగాల వెల్లువ పొంగి పొరులుతా ఉందా అని చెప్పేసి, ఈరోజు నిరుద్యోగుల వెల్లువ పొంగి పొరులుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడా గూడా వీళ్ళు ఉద్యోగాలు ఇస్తున్న పాపాన పోలేదు. సూపర్ 6 హామీలు నెరవేర్చట్లేదు. పెట్టుబడులు తెచ్చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి, పెట్టుబడులు తెచ్చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారే తప్ప, ఎక్కడ తీసుకొచ్చారు? ఏ కంపెనీలు తీసుకొచ్చారు? అంటే కేవలం ఇప్పుడు పెట్టుబడులన్నీ గూడా కొన్ని డొల్ల కంపెనీలు పెట్టుకొని, ఆ డొల్ల కంపెనీలకి మళ్లించుకొని, తద్వారా వాళ్ళ జేబులు నింపుకుంటున్నారే తప్ప, ఎక్కడా గూడా నిజమైన పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెట్టట్లేదు. రెండోది ఏ ఉద్యోగాలు గూడా యువతకు అందించట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల ఉద్యోగాలిస్తే, సచివాలయ ఉద్యోగాలు, అలాగే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే, ఈరోజు పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎక్కడ గూడా ఆ వ్యవస్థ కనుమరుగయ్యేటట్టు చేశారు. అలాగే సచివాలయ ఉద్యోగుల్ని గూడా ఈరోజు విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. కేవలం ఆ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారని జెప్పేసి, ఆ యొక్క సచివాలయ ఉద్యోగుల్ని, సెక్రటరీస్‌ని గూడా ఈరోజు పనికిమాలిన పనులు అప్పజెప్తూ ప్రభుత్వ టాయిలెట్స్ దగ్గర వాళ్ళకి ఉద్యోగాలు వేస్తూ, రకరకాల సర్వేలు చేయిస్తూ, వాళ్ళకి ఎక్కడా గూడా రెస్ట్ అనేది లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే, ఈ మధ్య చూస్తానే ఉన్నాం. చాలా మంది సచివాలయ ఉద్యోగులు సూసైడ్‌లు చేసుకుంటున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. చనిపోతా ఉన్నారనేది ఆల్రెడీ చాలా న్యూస్‌లో మనం చూసాం. ఈ ఉద్యోగులందరినీ గూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అసలు పూర్తిగా సచివాలయ వ్యవస్థ అనే దాన్ని లేకుండా చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో అనేది వీళ్ళ ప్లాన్. పోనీ అది తీసేసి వీళ్ళేమైనా కొత్త ఉద్యోగాలు ఇచ్చారా అనంటే, ఏ ఒక్క యువతకి ఉద్యోగం ఇవ్వట్లేదు. పోనీ ఖాళీగా ఉన్నటువంటి యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాల్టి వరకు ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని జెప్పేసి ఈరోజు యువత వాపోతా ఉన్నారు. పాపం యూత్ అందరూ గూడా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మాకు ఇంట్లో కూర్చున్నా గూడా నిరుద్యోగ భృతి వస్తది. అందుకని చంద్రబాబు నాయుడిని గెలిపిద్దాము అని జెప్పేసి పాపం కష్టపడి ఓట్లేశారు. ఈరోజు తలలు పట్టుకు కూర్చున్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. ఎందుకు మేము ఇతన్ని గెలిపించుకున్నామో, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఖచ్చితంగా మాకు ఇంకొన్ని లక్షల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు అని జెప్పేసి ఈరోజు యువత అంతా గూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మహిళలకి ఎన్ని పథకాలు ఇస్తామని జెప్పారండి. ఒక్క విషయంలో గూడా మహిళలకి న్యాయం జేయట్లేదు. మరి ఇంట్లో ఉన్న ఎవరైతే 18 ఏళ్ళు దాటిన మహిళలున్నారో వాళ్ళందరికీ గూడా నెలకి 1500 చొప్పున ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఈ రోజుకి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి వాళ్ళు గెలిచిన తర్వాత. మరి 3 బడ్జెట్‌లో గూడా ఈ యొక్క 1500 ఇస్తామని చెప్పి దానికి వాళ్ళు తీసుకొచ్చిన అమౌంట్ 0. ఎక్కడ గూడా వాళ్ళకి అమౌంట్ ఏది గూడా కేటాయించలేదు. ఎక్కడో కొంతమందికి ఆ ఫ్రీ బస్ ఇచ్చారు. ఈరోజు ఆ ఫ్రీ బస్సులో చూసుకున్నట్లయితే కొట్టుకుంటా ఉన్నారు ఆ మహిళలందరూ గూడా. వీళ్ళు ఏది జేసినా సరే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఎక్కడ గూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా సూపర్ 6 అమలు జేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు మాకిచ్చేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైన పరిపాలన మాకు అందిస్తారేమో అని జెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పాపం చాలా ఆవేశంగా ఓట్లేశారు. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధపు హామీలు, కల్లబొల్లి కబుర్లు విని ఓట్లేసేస్తే, ఈరోజు తీరా జూస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, మరి ఈ టర్మ్ మిస్ అవుతే మరలా నేను ముఖ్యమంత్రిని కాలేనేమో అన్న భయంతోటి నోటికొచ్చినటువంటి అబద్ధాలు చెప్పి, అబద్ధపు హామీలిచ్చి, అటు మహిళల్ని, ఇటు యువతని, ఇటు స్కూలుకెళ్ళే పిల్లల తల్లిదండ్రుల్ని, అటు వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అందరిని గూడా మోసం జేసి, అన్ని అబద్ధపు హామీలిచ్చి, ఈరోజు ఏ ఒక్కటి గూడా నెరవేర్చట్లేదు. ఈరోజు పెన్షన్‌లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వాలంటీర్స్ ద్వారా చక్కగా ఇంటికెళ్ళి పెన్షన్‌లు ఇచ్చేవారు. ఈరోజు ముసలి వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎంత ఎండ ఉన్నా ఏమైనా సరే సచివాలయాలకెళ్ళి వెయిట్ చేసి లైన్‌లలో పెన్షన్‌లు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు రేషన్ డిపోల దగ్గర అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా రేషన్ వెహికల్స్ పెడితే అవన్నీ గూడా క్యాన్సిల్ జేసేసి ఈరోజు డిపోల దగ్గరికెళ్ళి రేషన్ తీసుకునే పరిస్థితి. మరి ఎంత చక్కటి సౌకర్యాల్ని ఇళ్ళ వద్దకే జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, అవన్నిటిని గూడా క్యాన్సిల్ జేసేసి, ఈరోజు మరలా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. పథకాల పరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అన్ని విధాలుగా గూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడడమే తప్ప, ఎక్కడ గూడా 2 సంవత్సరాల నుంచి గూడా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్న దాఖలాలే లేవు. ఓకే. అయితే ప్రధానంగా ఒక వార్త చాలా కీలకంగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకెళ్తారు. తొందరలో లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని ఒక వార్త ప్రధానంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు జరిగే అవకాశం ఉందంటారు? ఒకవేళ జరిగితే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?
సార్ ముందుగా ఈ విషయంలో నిజంగా ఇది జరిగితే గనక పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నిజంగా జాలి పడాలనిపిస్తుంది. ఎందుకనంటే పాపం వాస్తవంగా ఈరోజు కూటమి ఏర్పాటు కాకపోయుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. గతంలో 2014లో కూడా పాపం కలిసే పోటీ చేయాలని చెప్పి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు గెలిచారు. తర్వాత మధ్యలోనే కూటమి కొన్ని క్లాషెస్ వచ్చి విడిపోయారు. విడిపోయిన తర్వాత మరి లోకేష్ గారు పచ్చ మీడియా తోటి తన తల్లిని తిట్టించారని చెప్పేసి, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాపోయిన సందర్భం కూడా ఉంది. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి మరలా వాళ్ళకి కష్టం రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేశారు. మరి పాపం ఎందుకు చేశాడు? ఏదో 3 నెలలకైనా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారేమో చంద్రబాబు గారని ఒక ఆశతోటి, ఆయన వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలు గూడా ఒక్కసారైనా మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వకపోతాడా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా కూలీలు మోసినట్టు జెండాలు మోసారు. అది ఏ జెండా పట్టుకుంటున్నారో ఆళ్ళకి తెలీదు. మరి పాపం ఆ రోజుల్లో టీడీపీ జెండా పట్టుకోవాలా, జనసేన జెండా పట్టుకోవాలా, బీజేపీ జెండా పట్టుకోవాలా తెలియక 3 జెండాలు కలిపి ఎంత దంచినా అదే కూలి, ఎగిరెగిరి దంచినా అదే కూలి అని చెప్పేసి పాపం 3 జెండాలు కూడా పాపం కలిసి మోసారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ మిగల్లా. ఏదో అట్లా ఒక డీసీఎం పదవి ఆయన మొహాన కొట్టారు. ప్యాకేజ్ ఇచ్చేశారు. ప్రశాంతంగా మీరు ఆ ప్యాకేజ్ ఎంజాయ్ చేసుకోండి. రాష్ట్రంలో ఏం జరిగినా మమ్మల్ని ప్రశ్నించొద్దు. ఏది జరిగినా మేము చూసుకుంటాం అని చెప్పేసి పూర్తి అధికారం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారేమో అధికారం అంతా అనుభవిస్తూ, లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వారికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇదంతా కూడా ఒక సినిమా చూసినట్టు చూస్తా ఉన్నారే కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఆయన నోరెప్పట్ల. మరి ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంటే నామినేటెడ్ పదవులు ఇస్తే టీడీపీ వాళ్ళకి ఏదన్నా ఒక మా ఏదన్నా ఏమంటారు టెండర్స్ కానీ ఏవి ఇచ్చినా సరే అన్నీ కూడా టీడీపీ వాళ్ళకే వెళ్తున్నాయి తప్ప జనసేన వాళ్ళని ఎక్కడ పట్టించుకున్న పాపాన పోవట్లేదు. అది మినహాయిస్తే ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తల్ని ఒక్కొక్క చోట కుక్కల్ని కొట్టినట్టు కొడతా ఉన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి పట్టట్ల. నమ్ముకున్న నాయకుల్ని కార్యకర్తల్ని వారి యొక్క కష్టాన్ని దోచుకొని తన అధికారం చేపట్టుకోవడం దాంట్లో దిట్ట పవన్ కళ్యాణ్ గారు. ఆయన అధికారం చేపట్టుకున్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక ముఖ్యమంత్రికి పోటీగా ఒక ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మరి ఆయన కింద ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఒక్కరికైనా ఈరోజు ఒక నామినేటెడ్ పదవి వేయించగలిగారా? పోనీ జనసేన పార్టీలోకి వెళ్తే మాకేదో న్యాయం జరిగిద్దని చెప్పేసి పాపం యువతల నుంచి ఆ పార్టీలోకి గోడలు దూకినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళు కూడా తలలు పట్టుకు కూర్చుంటున్నారు. మేము ఎందుకు జనసేనలోకి వచ్చాము, ఈయన నమ్ముకుని వచ్చాము, తప్పు చేస్తున్నామేమో, తప్పు చేశామేమో ఇతన్ని నమ్ముకుని అని చెప్పేసి ఈరోజు గోడ దూకిన నాయకులు కూడా బాధపడతా ఉన్నారు. ఇదిలా ఉంచితే సొంత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతసేపటికి కులాల గురించి మతాల గురించి లేస్తే కాపులము అని చెప్పి కులాల గురించి తీసుకొస్తా ఉన్నారు. మహిళలకి ఏదన్నా అన్యాయం జరిగితే తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఈ రోజు మరి ఎంతమంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది పడతా ఉన్నారు? ఒక్కరి గురించి అయినా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా ఆయన ప్రశ్నించి వాళ్ళకి న్యాయం చేసే దిశగా మాట్లాడారా? పోనీ ఎలక్షన్స్ కి ముందు నేను గెలవగానే సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేస్తానని చెప్పారు. ఇవాల్టి వరకు కూడా ఆ కేసు నిర్వీర్యం చేశారు. ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ఈయన కేవలం ఒక సభలోకి వెళ్ళి మాట్లాడితే ఉత్సాహం ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెల్లారు ఏం మాట్లాడిందో గుర్తుండదు. ఇటువంటి వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. పాపం ఈయన చీఫ్ మినిస్టర్ అయిపోదాం అని కష్టపడి కలలు గంటా ఉంటే ఈరోజు అది కూడా నీరు గార్చేశారు. పాపం లోకేష్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చేస్తారంట. మొన్నటి దాకా ఏమో పెద్దబాబు గారికి కొమ్ము కాశారు. ఇక రేపటి నుంచి చిన్నబాబు గారికి కాపు గాయాలి. ఇటు పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరికి కాపు గాయడం కొమ్ము గాయడమే పని, వీరి కార్యకర్తలకేమో కూలీలుగా పనిచేయడమే పని. జనసేన నమ్ముకున్న ఎవరైనా సరే కూలీ పనితో మిగిలిపోవడమే తప్ప అంతకన్నా పై స్థాయికి ఎదిగే పరిస్థితి లేదు ఈరోజు. ఓకే, అయితే ఒకవేళ చీఫ్ మినిస్టర్ గా అంటే సీఎం గా లోకేష్ ఉంటే గనక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టు ఉంటదండి.
ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పారు. ఒకసారి ముఖ్యమంత్రిగా చేశారు. సరే ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తారు అని చెప్పేసి ఒక ఆశతోటి ప్రజలు ఆయనకు ఓట్లేసి ఉండొచ్చు. కానీ ఈరోజు అంతటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి గూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 ఏళ్ల పరిపాలనని దాటి పరిపాలించలేకపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదుగా. అయినా ఉమ్. సరే 5 ఏళ్ల పాటు కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, పేద ప్రజలకు అండగా, మహిళలకు అండగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంచి సుపరిపాలనను అందించారు. అటువంటి పరిపాలనను ఇంతకు ముందెప్పుడు, తర్వాతెప్పుడు గూడా చూడని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన అందిస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించి పరిపాలన అందించాలి అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే కావట్లేదు. మరి ఉమ్. ఎటువంటి అనుభవం లేకుండా ఏదో తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన అండ చూసుకొని ఏదో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు సకల శాఖలకి మంత్రి అయ్యి ఆ, రకరకాల పదవులను అధిరోహించి లోకేష్ గారు ఎంజాయ్ చేస్తున్నారే తప్ప నిజంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే ఈరోజు ముఖ్యమంత్రి పదవి లేకపోతేనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ఆంధ్ర రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టిస్తా ఉన్నారు. ఎక్కడ అలజడులు ఉన్నా సరే అది కేవలం లోకేష్ గారి ఆలోచన విధానమే అవుతుంది. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కానివ్వండి, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కానివ్వండి, ఈరోజు ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీలో నాయకులు గొంతెత్తి మాట్లాడుతున్నారో, వీళ్ళు చేస్తున్నటువంటి పనికిమాలిన పనుల గురించి ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతా రెడ్ బుక్ లో ఏవేవైతే పేర్లు రాసుకున్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా 2 సంవత్సరాల నుంచి హింస పెడుతూనే వస్తున్నారు. ఇక పూర్తిగా ముఖ్యమంత్రి హోదా ఆయన చేతికి వస్తే అసలు ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుంది? ఒక రౌడీ రాష్ట్రంగా మారిపోద్ది. ఒక హ్మ్, ఇక కరువు కాటకాలు ఇక ప్రజలు ఎక్కడెక్కడ లేని ఇబ్బందులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే పడతారు. కేవలం ఇక్కడ రౌడీయిజం నడుస్తదే తప్ప సుపరిపాలన అనేది ఆంధ్ర రాష్ట్రంలో దొరకదు. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భయపడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా లోకేష్ గారంటే మాలాంటోళ్ళకైతే ఖచ్చితంగా నవ్వొస్తది. వాళ్ళ పార్టీలో వాళ్ళైతే భయపడతారు. పార్టీ ఏమైపోద్దిరా బాబు! ఈయనకి గనక ముఖ్యమంత్రి పదవిస్తే అని జెప్పేసి. రైట్. థ్యాంక్ యూ.